హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉదయాన్నే పని చేసేసుకున్న తర్వాత చెత్త బండి అయితే వచ్చిందండి. ఇంకా నేనైతే చెత్త బండిలో అయితే వేసేసుకుంటున్నాను. మా ఊర్లో ఇంతకుముందు చెత్త బండి అయితే వచ్చేది కాదు. అందరూ చెత్త తీసుకెళ్ళి ఊరు బయట అయితే పారబోసేవాళ్ళు. ఇదైతే రీసెంట్గానే పెట్టారు. ఇంకా దీనికైతే ఎవరూ అలవాటు పడలేదు. నేను మాత్రం చెత్త మొత్తం బస్తాలో వేసి చెత్త బండి వచ్చినప్పుడు వేస్తానండి. ఇంతకుముందు అయితే డస్ట్బిన్లోనే చెత్త వేసేదాన్ని. కానీ మా పిల్లలైతే వాటిని విరగ్గొట్టేశారు. అందువల్ల బస్తాలో అయితే చెత్తని స్టోర్ చేస్తున్నాను. స్టోర్ చేసేసి చెత్త బండి వచ్చినప్పుడు మాత్రం ఆ చెత్త వేసేస్తానండి. ఇక్కడ మా ఆయన ఏమో గడ్డి మొత్తం క్లీన్ చేస్తున్నారండి. ఈ గడ్డి మాత్రం ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా వస్తూనే ఉంటుందండి. దీనికి ఏమైనా పరిష్కారం ఉంటే మీరే చెప్పండి. ఈసారి అయితే గడ్డి మందు కొట్టించమని అయితే అడుగుతున్నాను. ఇంటి చుట్టూ కూడా ఎక్కువ గడ్డి అయితే ఉందండి. ఇంకా తనైతే గడ్డి క్లీన్ చేసిన తర్వాత చింత చిగురు అయితే తీసుకొని వచ్చారండి. నేను ఈరోజు దొండకాయ కూర చేద్దామని అయితే అనుకున్నానండి. కానీ మా వారైతే ఈ చిగురు తీసుకొచ్చి చిగురు పప్పు వండమన్నారండి. అందుకే ఆ దొండకాయలు పక్కన పెట్టేసి ఈ చిగురులో ఉన్న పల్లాకంతా తీసేసాను. పల్లాకంటే ముదురాకు అనమాట. శుభ్రంగా తీసేసిన తర్వాత దీన్నైతే కొంచెం నలుస్తానండి. పప్పులో ఎక్కువగా పచ్చిమిర్చి వేస్తుంటారు కదా, నేనైతే 2-3 మాత్రమే వేస్తానండి. ఎందుకంటే కారం ఎక్కువ ఉంటే పిల్లలు తినరు కదా, అందుకోసం. ఇక్కడ ఇవి కట్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని పప్పులో అయితే వేస్తానండి. నేనైతే పప్పు వెనిపేసుకుంటున్నాను. ఇందాక మా వారు గడ్డి అయితే క్లీన్ చేశారు కదా, అక్కడైతే శుభ్రంగా ఊడుస్తున్నారు. అదేనమాట ఆ సౌండ్. పప్పు తాలింపు పెడుతున్నా.
వంట పూర్తయిపోయాక మా పాప స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. స్కూల్ నుండి వచ్చిన తర్వాత లంచ్ అయితే చేస్తాము. మా చిన్న పాపనైతే మా అత్తయ్య దగ్గర అయితే వదిలేసి వెళ్తున్నాము. వంట చేసి వెళ్ళడమే మంచిదైందండి. లేదంటే మేము వచ్చేసరికి 12:30 అలా అయితే అయిపోయింది. ఇంకా అప్పుడు వచ్చిన తర్వాత వంట చేయడం చాలా ఇబ్బంది అయితే అయ్యేది. రాగానే మా పాపకి అన్నం పెట్టేసి తననైతే నిద్రపుచ్చిన తర్వాత నేను మా వారైతే లంచ్ అయితే చేసేసామండి. పప్పు వండిన రోజు అప్పడాలు మాత్రం మిస్ చేయమండి. అప్పడాలు వడియాలు ఏదో ఒకటైతే కంపల్సరీగా ఉండాలి. ఆ కాంబినేషన్ అలాంటిది మరి. భోజనం చేసిన తర్వాత మళ్ళీ మదిర వెళ్ళే పని అయితే ఉందండి. మదిరలో కొన్ని వస్తువులు అయితే తీసుకోవాల్సి ఉంది. అవి తీసేసుకొని ఎర్లీగా అయితే రావాలి. ఎందుకంటే పాపను వదిలేసి వెళ్తాం కదా, మళ్ళీ లేట్ అయితే ఏడుస్తుంది. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను తీయగలుగుతాను. వీడియో చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.